పార్లమెంటు సమావేశాలలో భాగంగా రాజ్యసభలో సోమవారం సీనియర్ నటి రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జయా బచ్చన్ డిప్యూటీ చైర్మన్ ఎదుట అసహనాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జయా బచ్చన్ను మాట్లాడాలని కోరుతూ శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్ జీ అని పిలిచారు. ఆ సమయంలో మాట్లాడేందుకు లేచిన జయా బచ్చన్ కొంత ఆవేశానికి గురయ్యారు. సార్, కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని ఆమె అన్నారు. భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా, వాళ్ళు స్వంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు. సార్, కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని जया बच्चन అన్నారు. जया बच्चन बोलते तो काफी हो जाता. यहाँ पूरा नाम लिखा था इसलिए मैंने रिपीट किया. ये जो है कुछ नया तरीका निकला है कि महिलाएं जो है अपने पति के नाम से जानी जाएंगी, उनका कोई अस्तित्व नहीं. क्योंकि यहाँ नाम दर्ज है. नहीं सर, इसलिए मैंने कहा उनकी कोई उपलब्धि नहीं है अपने में और अस्तित्व नहीं है. बड़ी विशिष्ट उपलब्धि है. जो नया शुरू हुआ है, आई जस्ट सर, ये बहुत सालों बाद मैं इस तरह के डिस्कशन को देख रही हूँ. मुझे याद है जब निर्भया कांड हुआ था, उस व्यथा को मैं आज भी नहीं भूल सकती हूँ सर. More than the व्यथा, the insult that a woman faced at that time. Today I stand here as a mother, as a grandmother, with so much pain. आज हम लोग सब लोग, ना वो ना ये किसी ने भी सिर्फ बच्चों को श्रद्धांजलि दी, उनके परिवार के बारे में कुछ नहीं कहा. कोई फार्मर थे, कोई ये थे, कोई वो थे. सर, इट्स अ वेरी वेरी पेनफुल थिंग दैट हैज़ हैपेंड. हमको इसमें पॉलिटिक्स नहीं लानी चाहिए. वी मस्ट राइज अबव दिस. वी हैव लॉस्ट 3 यंग पीपल, और ऐसे बहुत से यंग लोग गए हैं. सब लोग यहाँ बैठ के मैं तब से देख रही हूँ. मैं कलाकार हूँ सर, मैं बॉडी लैंग्वेज समझती हूँ, मैं एक्सप्रेशन समझती हूँ. सब लोग अपना अपना पिट्ठू फिट कर रहे हैं पॉलिटिकली. दिस इज नॉट डन. वी आर राज्यसभा. We have been nominated here to represent people. We must talk with compassion and intelligence. అయితే దీనిపైన డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ స్పందిస్తూ పార్లమెంటు రికార్డులలో పూర్తి పేరు రాసి ఉందని, అందుకే జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సి వచ్చిందని అన్నారు. ఇది చాలా కొత్తగా ఉందని, భర్త పేరుతోనే మహిళకు గుర్తింపు వస్తుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు స్వంతంగా ఉనికి లేదా, వాళ్ళు స్వంతంగా ఏమీ సాధించలేరా అని బచ్చన్ అడిగారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను గుర్తు చేశారు. అది చాలా బాధాకరమైన అంశమన్నారు. దీంట్లో రాజకీయాన్ని తీసుకురావద్దని అన్నారు.